తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసిన విషయం మనకు తెలిసిందే. ఏదైతేనే రెండో విడత ఎన్నికలు ముగిశాయి. రెండో విడతలో 85.86% ఓటింగ్ నమోదైంది. తొలి విడత కంటే 1.58% ఎక్కువగా నమోదైంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. మొత్తం 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ మద్దతు పలికినటువంటి అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన వారు 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11% పైగా గెలవడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపరిచిన 4,500 మంది అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన 2,300 మంది అభ్యర్థులు గెలిచారు. మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలుంటాయి.